Hello students, welcome to online class. Now in this class, let us discuss about for loop. The for loop allows to execute a set of instructions until a certain condition is satisfied. By using for loop, we can execute the statements repeatedly basing on some condition. When we go for loop means when we know exactly the number of iterations, the better choice is for loop. Okay, for loop is used to execute the statements repeatedly basing on some condition. Okay, we already discussed for loop, we already discussed while loop, do while loop, now for loop. When we go for loop means అంటే మనం ఎప్పుడు for loop ని చూస్ చేసుకోవాలంటే మనకి కనుక ఏవైనా కొన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలో తెలిసినట్లయితే వెన్ యూ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎగ్జాక్ట్లీ ద బెటర్ చాయిస్ ఈస్ ఫర్ లూప్. వెన్ యూ డోంట్ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ వి గో ఫర్ వైల్ లూప్. ఓకే, మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కనుక కరెక్ట్గా తెలిసినట్లయితే అప్పుడు మనం ఫర్ లూప్ని బెస్ట్ చాయిస్గా తీసుకుంటాం. ఒకవేళ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కనుక తెలియనట్లయితే వీ విల్ గో ఫర్ వైల్ లూప్. ఓకే, నో ఒకసారి మీరు ఇక్కడ సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. ద సింటాక్స్ ఆఫ్ ద ఫర్ లూప్ ఈస్ ఫర్ ఇనిషియలైజేషన్, టెస్ట్ కండిషన్, ఎయిదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. బై యూజింగ్ ఫర్ లూప్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ బేసింగ్ ఆన్ సమ్ కండిషన్. ఓకే, ఒకసారి సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. ఫర్ లూప్ సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఇనిషియలైజేషన్, టెస్ట్ కండిషన్, either increment or decrement, then statements. Okay, this is the syntax of the for loop. ఇది మీకు for loop యొక్క syntax. Okay, so ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే బేసికల్ గా for loop syntax లో ఇది ఫస్ట్ సెక్షన్ అండి, ఇది సెకండ్ సెక్షన్, ఇది థర్డ్ సెక్షన్. సో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే 3 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కో సెక్షన్ గురించి మనం ఒకసారి ఇక్కడ చెప్దాం చూడండి. ఫస్ట్ వన్, first initialization. Initialization means giving a value to a variable. Okay, మనం ఫర్ లూప్ లో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కనుక చేయాలి అంటే మనం ఒక కౌంటర్ వేరియబుల్ ని తీసుకుంటామండి. ఇనిషియల్ గా ఆ కౌంటర్ వేరియబుల్ ని మనం ఫస్ట్ ఇనిషియల్ గా ఒక వాల్యూని ఇస్తాం. ఓకే, ఇనిషియలైజేషన్ మీన్స్ సింప్లీ గివింగ్ ఎ వాల్యూ టు ఏ వేరియబుల్. సో ఫర్ లూప్ లో మనం స్టేట్మెంట్స్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఇలా రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం కావాలంటే ఒక కౌంటర్ వేరియబుల్ కావాలి. ఓకే, ఆ కౌంటర్ వేరియబుల్ కి ఫస్ట్ మనం ఇనిషియల్ వాల్యూ చెప్తాం. సో ఇనిషియలైజేషన్ మీన్స్ సింప్లీ గివింగ్ ఎ వాల్యూ టు ఏ వేరియబుల్. ఒక వేరియబుల్ కి ఒక వాల్యూ ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే ఇనిషియలైజేషన్ అంటాం. సో ఫర్ లూప్ లో ఫస్ట్ గా మనం చేసేది ఏంటంటే ఇనిషియలైజేషన్. ఓకే, నౌ కమింగ్ టు సెకండ్ పాయింట్ చూడండి. ఆఫ్టర్ ఇనిషియలైజేషన్ ఓకే, చూడండి ఒకసారి. ఆఫ్టర్ ఇనిషియలైజేషన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్, టెస్ట్ కండిషన్. ఓకే, మనం రాసిన టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్. టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అంటే మీరు స్పెసిఫై చేసిన కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే ట్రూ, దెన్ స్టేట్మెంట్స్ ఆఫ్ for loop are getting executed. ఓకే, ఫస్ట్ మనం ఇనిషియల్ గా ఒక వాల్యూని ఇస్తామండి. వాల్యూని ఇచ్చిన తర్వాత టెస్ట్ ఎక్స్ప్రెషన్ చెక్ చేసుకుంటాం. ఒకవేళ టెస్ట్ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయినట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఫర్ లూప్ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. The statements of the for loop are getting executed. Okay, next coming to third point చూడండి. ఓకే, థర్డ్ పాయింట్ లో సో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఓకే, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దెన్ లూప్ కౌంటర్
loop counter is either incremented or decremented. ఓకే, చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లూప్ కౌంటర్ అనేది ఏదైనా ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ జరుగుతుంది. ఇది థర్డ్ స్టెప్ అండి. ఓకే, సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందంటే వన్స్ అగైన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్. ఓకే, if it is true then statements are executed again. ఓకే, టెస్ట్ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయినట్లయితే స్టేట్మెంట్స్ అనేవి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయండి. నెక్స్ట్ the above process okay process repeats until the test expression evaluates false. Okay, so simple ande. First initialization means giving a value to a variable. Initialization tarvata test condition anedi evaluate avutadi. Okala test condition kanaku true ayinatlaithe statements అనేవి execute అవుతాయి. Okay, after execution of the statements the loop counter is either incremented or decremented. Okay, loop counter either increment కానీ decrement కానీ జరుగుతుంది and loop counter update అవుతుంది. After updation test condition is once again evaluated. If it is true then statements are executed again. This process repeats until the given condition is false. Until the test condition is false. Okay, now ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందండి ఫర్ ఇనిషియలైజేషన్. ఓకే, ఇనిషియలైజేషన్ ప్లేస్ లో ఏం రాశారండి I = 1. ఓకే, సో ఎలా జరుగుతుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఫర్ ఇనిషియలైజేషన్ ఫస్ట్ ఇనిషియలైజేషన్ జరుగుతుందండి. ఇనిషియలైజేషన్ దిస్ ఇస్ స్టెప్ 1. ఆఫ్టర్ ఇనిషియలైజేషన్ తర్వాత టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుందండి. ఇది స్టెప్ 2. ఓకే, సో ఫస్ట్ I వాల్యూ ఎంతండి 1. సో I కి నేను 1 ఇచ్చాను. సో ఇనిషియలైజేషన్ ఇస్ సింప్లీ గివింగ్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. After initialization test condition is evaluated. Okay, 1 less than or equal to 20 condition true అండి. ఇది step 2 అండి. ఓకే, సో కండిషన్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది కాబట్టి అప్పుడు మనం థర్డ్ స్టెప్ లో ఏం చెప్పారండి కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఓకే, నథింగ్ బట్ స్టేట్మెంట్స్ అనేది చూడండి ఇక్కడ బాక్స్ లో రాసింది కదండి, ఈ బాక్స్ లో ఉన్న స్టేట్మెంట్స్. సో ఇక్కడ వచ్చేటప్పటికి సో నా స్టేట్మెంట్ ఇదండి కాబట్టి ఇప్పుడు ఈ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. ఇది 3. So statement executed అయింది. After execution of the statements loop counter is either incremented or decremented. Okay, so loop counter చూడండి ఇక్కడ I++ అని రాసింది కదండి, this is the loop counter. Okay, ఇది increment or decrement అవుతుంది. ఇది step 4. So loop counter increment అయిన తర్వాత once again test expression is evaluated. Okay, so ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా I value 1 అండి, 1 less than equal to 20 కండిషన్ ట్రూ కాబట్టి ఫస్ట్ ఏం జరుగుతుందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ I అంటే మీకు ఏం ప్రింట్ అవుతుందంటే 1 ప్రింట్ అవుతుంది. సో ఫోర్త్ స్టెప్ లో ఏం జరుగుతుంది I becomes 2. ఓకే, సో I 2 అయిన తర్వాత మళ్ళీ ఫిఫ్త్ స్టెప్ లో వన్స్ అగైన్ ఏం జరుగుతుందంటే 2 less than or equal to 20 కండిషన్ ట్రూ కాబట్టి ఇప్పుడు నాకు ఈ స్టేట్మెంట్ జరుగుతుంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్. ఓకే, సో I అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ I అంటే I వాల్యూ ఎంతండి 2 కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ స్టెప్ నెంబర్ 6. ఓకే, నౌ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ లూప్ కౌంటర్ ఏదైనా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరుగుతుంది. నౌ నాకు ఇప్పుడు I వాల్యూ 3 అవుతుందండి. ఓకే, I వాల్యూ బికమ్స్ 3. నౌ ఇప్పుడు చూడండి ఇక్కడ సో దీని తర్వాత ఫైనల్ గా జరిగేది ఏంటంటే I++. ఓకే, సో కౌంటరింగ్ update అయిందండి. ఆఫ్టర్ అప్డేషన్ వన్స్ అగైన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఎవాల్యుయేటెడ్. దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 8. ఓకే, సో 3 less than or equal to 20 కండిషన్ 2 కాబట్టి నాకు ఇక్కడ రాసిన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది స్టెప్ 9. సో స్టెప్ 9 ఇదండి, నాకు స్క్రీన్ మీద ఎంత ప్రింట్ అవుతుందంటే 3 ప్రింట్ అవుతుంది. ఇలాగా ఈ ప్రొసీజర్ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే ఓకే అంటిల్ మనం రాసిన టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే I వాల్యూ 21 అయిందో ఆ కేసులో మీకు ఏమవుతుందంటే టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఫర్ ఇనిషియలైజేషన్, టెస్ట్ కండిషన్, either ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో స్టెప్స్ ఒకసారి మీరు నోట్స్ రాసుకోండి. నౌ కమింగ్ టు ఇక్కడ ఒక చిన్న స్లైడ్ ఉంది, జస్ట్ అబ్జర్వ్ సింటాక్స్. ఫర్ లూప్లో మనకి బేసిక్గా 3 సెక్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఇనిషియలైజేషన్, రెండోది టెస్ట్ కండిషన్, థర్డ్ వచ్చి either ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ప్రతి సెక్షన్ని కూడా అంటే ఇనిషియలైజేషన్ని, టెస్ట్ కండిషన్ని, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఈ 3 సెక్షన్ కూడా సెమీకోలన్తో సపరేట్ చేసుకుంటే వెళ్ళాం. ఫస్ట్ సెక్షన్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే గివింగ్ ఎ వాల్యూ టు ఏ వేరియబుల్, ఒక వేరియబుల్కి ఒక వాల్యూ ఇవ్వడం. సో మనం ఇక్కడ ఐ అనే వేరియబుల్ తీసుకుని ఐకి ఎన్ని వాల్యూస్ ఇచ్చామండి, ఓన్లీ 1 వాల్యూ మాత్రమే ఇవ్వడం జరిగింది. బట్ కమింగ్ టు ఫర్ లూప్కి వచ్చేటప్పటికి మీరు ఒకటి కన్నా ఎక్కువ వేరియబుల్స్ని కూడా ఇనిషియలైజ్ చేయవచ్చు. యూ కెన్ ఇనిషియలైజ్ మోర్ దాన్ 1 వేరియబుల్. ఓకే, చూడండి ఇక్కడ జస్ట్ ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి చూడండి. ఫర్ i = 0, j = 10 అండి. అంటే ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేశారండి, 2 వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేశాడు. ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇనిషియలైజ్ మోర్ దాన్ 1 వేరియబుల్, బట్ యూ కెన్ సపరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇనిషియలైజేషన్ విత్ కామా. ప్రతి ఇనిషియలైజేషన్ మీరు కామాతో సపరేట్ చేయాలి. ఓకే, వన్ మోర్ రూల్ ఏంటంటే మీరు ఎన్ని వేరియబుల్స్ అయినా ఇనిషియలైజ్ చేయొచ్చు, కానీ అవన్నీ కూడా సేమ్ డేటా టైప్ అయి ఉండాలండి. యూ కెన్ ఇనిషియలైజ్ మోర్ దెన్ 1 వేరియబుల్, బట్ ద వేరియబుల్స్ మస్ట్ బి ఆఫ్ సేమ్ డేటా టైప్. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నౌ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇనిషియలైజేషన్ తర్వాత మనకి టెస్ట్ కండిషన్. ఓకే, సో టెస్ట్ కండిషన్లో మనం సింపుల్గా ఒక కండిషన్ చెక్ చేసాం. మేబీ మీకు ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ ఉన్నట్లయితే ఒకటి కన్నా ఎక్కువ కండిషన్ కూడా చెక్ చేయొచ్చు. మనం అలా చెక్ చేయడానికి లాజికల్ ఆపరేటర్స్లో either AND కానీ OR కానీ ఉపయోగించవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు చెక్ మోర్ దెన్ 1 కండిషన్ బై యూజింగ్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే, నౌ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సెక్షన్లో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఒకటి కన్నా ఎక్కువ వేరియబుల్స్ని యూ కెన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. చూడండి ఇక్కడ ఒకసారి ఈ ఫస్ట్ స్టెప్లో చూడండి, కర్సర్ ప్లేస్ చేసిన చోట ఇక్కడ 2 వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసేయండి. ఓకే, నౌ ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ చేసిన చోట n = n+1, m = m-2 అని రాశాడు. అంటే 2 వేరియబుల్స్ని ఒక వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేశాడు, ఒక వేరియబుల్ని ఏం చేశాడు అంటే డిక్రిమెంట్ చేశాడు. ఓకే, అంటే అన్ని సెక్షన్స్లో కూడా ప్రతి సెక్షన్లో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే మోర్ దెన్ 1 వేరియబుల్ ఇనిషియలైజ్ చేయొచ్చు. అలాగే అవసరమైతే మోర్ దెన్ 1 వేరియబుల్ని either ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయొచ్చు. సో ఇనిషియలైజ్ చేసేటప్పుడు మెయిన్ రూల్ ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు అవన్నీ కూడా సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. ఓకే, యూ కెన్ either ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కూడా ఒకటి కన్నా ఎక్కువ వేరియబుల్స్ ఇంక్రిమెంట్ చేయొచ్చు లేదా డిక్రిమెంట్ కూడా చేయొచ్చు. వన్ మోర్ కండిషన్ ఉందండి ఇక్కడ, 1 or more sections can be omitted. It is also possible to omit 1 or more sections. Okay, అంటే ఇక్కడ ఉన్న ప్రతి సెక్షన్ ని కూడా మ్యాండేటరీగా మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే మీరు వన్ ఆఫ్ ద సెక్షన్ ని చేయొచ్చు అంటే ఒమిట్ చేయొచ్చు అంటే వదిలేయచ్చు. ఓకే, బట్ ఫర్ ఇనిషియలైజేషన్ ఒకవేళ ఇనిషియలైజేషన్ ఆల్రెడీ కనుక మీరు చెప్పినట్లయితే సింపుల్ గా మనం ఇనిషియలైజేషన్ చేయకుండా ఓన్లీ సెమీకోలన్ మాత్రమే పెట్టడం జరుగుతుందండి. ఓకే, ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్నది అబ్జర్వ్ చేయండి. జస్ట్ రైట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ సెమీకోలన్ అంటే ఆల్రెడీ ఇనిషియలైజేషన్ చెప్పేసాడు, ఇనిషియలైజేషన్ ఆల్రెడీ డన్. దెన్ ఏం రాశాడండి, టెస్ట్ కండిషన్ ఒకటే రాశాడు. టెస్ట్ కండిషన్ తర్వాత నెక్స్ట్ ఏముందండి, ఇంక్రిమెంట్ లేదు, డిక్రిమెంట్ లేదు. అంటే హీ కెన్ ఒమిట్ 2 సెక్షన్స్. ఇనిషియలైజేషన్ చెప్పలేదు, అలాగే మీకు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సెక్షన్ స్పెసిఫై చేయలేదు. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. మీరు ఒకటి కన్నా ఎక్కువ సెక్షన్స్ ఉన్నప్పుడు ప్రతి సెక్షన్ మ్యాండేటరీగా చెప్పాల్సిన అవసరం లేదు, యూ కెన్ ఒమిట్. ఓకే, వన్ మోర్ రూల్ ఉందండి. వన్ మోర్ రూల్ ఏంటంటే ఒకవేళ కనుక మీరు టెస్ట్ కండిషన్ ప్లేస్లో కనుక ఎంటీగా వదిలేసినట్లయితే దాన్ని ఎప్పుడు కూడా ట్రూగా రికగ్నైజ్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఇఫ్ యూ లీవ్ ద టెస్ట్ కండిషన్ అంటే మీరు టెస్ట్ కండిషన్ కనుక స్పెసిఫై చేయకపోతే దట్ లూప్ బికమ్స్ ఆల్వేస్ ట్రూ. ఓకే, ఆ లూప్ ఏమవుతుందంటే ఆల్వేస్ ట్రూ అవుతుందండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మనం ఫర్ లూప్ మీద సింటాక్స్ బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో వాట్ ఈస్ ద సింటాక్స్? ఇనిషియలైజేషన్, టెస్ట్ కండిషన్, either ఇంక్రిమెంట్ ఆర్
డిక్రిమెంట్. చూడండి ఇక్కడ రాసిన స్టెప్స్ ప్రకారం జరుగుతాయండి. స్టెప్ 1 ఇది, తర్వాత స్టెప్ 2 అయిన తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి ఇది స్టెప్ 3. ఓకే, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ లూప్ కౌంటర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవుతుంది స్టెప్ 4. తర్వాత టెస్ట్ కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది, ఇది టెస్ట్ 5. ఓకే, స్టెప్ 5. దీని తర్వాత ఇది ట్రూ అయితే స్టేట్మెంట్స్ జరుగుతాయి కాబట్టి ఇది స్టెప్ 6. ఆఫ్టర్ ఓకే, దీని తర్వాత జరిగేది ఏంటంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరుగుతుంది కాబట్టి ఇది స్టెప్ 7. ఓకే, తర్వాత టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది కాబట్టి ఇది స్టెప్ 8. ఇది ట్రూ అయితే ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ జరుగుతాయి కాబట్టి ఇది స్టెప్ 9. ఈ విధంగా మీకు రిపిటేషన్స్ అనేది జరుగుతాయండి until the test expression value evaluates false. ఓకే, ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇనిషియలైజేషన్లో ఒకటి కన్నా ఎక్కువ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయొచ్చు. ఓకే, బట్ అవన్నీ కూడా సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. ఓకే, టెస్ట్ కండిషన్ కనుక మీరు ఒమిట్ చేసినట్లయితే ప్రతి సెక్షన్ మ్యాండేటరీగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఒమిట్ ద టెస్ట్ కండిషన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ట్రూ. ఓకే, ఫర్ లూప్ కనుక మీరు ఫర్ లూప్ టెస్ట్ కండిషన్ కనుక ఆల్వేస్ ట్రూ అయినట్లయితే ఆ లూప్ ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ లూప్ అవుతుందండి. ఓకే, ఇదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సెక్షన్ కూడా మీరు వన్స్ అగైన్ ఒకటి కన్నా ఎక్కువ వేరియబుల్స్ మీరు ఇదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పెర్ఫార్మ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ అన్‌న్యాచురల్ నెంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ అన్‌న్యాచురల్ నెంబర్స్ మీద ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దామండి. ఇప్పుడు n వాల్యూ కనుక 10 అయినట్లయితే ఇప్పుడు మీరు సమ్ చేయాలండి ఫ్రమ్ 1 to 10. ఇఫ్ n ఈక్వల్ టు 10 యు మస్ట్ ప్రింట్ ద సమ్ వాల్యూ ఫ్రమ్ 1 to 10. సో మనం n వాల్యూ మన దగ్గర లేదండి కాబట్టి n వాల్యూ మనం కీబోర్డ్ రీడ్ చేద్దాం. సో కీబోర్డ్ రీడ్ చేయడానికి మనకి స్కానర్ క్లాస్ కావాలండి. సో స్కానర్ క్లాస్ ఇన్బిల్ట్ గా ఏ ప్యాకేజ్ లో ఉంటుందంటే యూటిల్ ప్యాకేజ్ లో ఉంటుంది కాబట్టి యూటిల్ ప్యాకేజ్ లో ఉండే స్కానర్ క్లాస్ ని మనం ఉపయోగించుకోవాలంటే వి మస్ట్ ఇంపోర్ట్. ఆల్రెడీ మనం ఈ పాయింట్స్ ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి చూడండి. ఇంపోర్ట్ java.util.scanner. నేను ఈ ప్రోగ్రామ్ లో స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేశాను. స్కానర్ క్లాస్ యూజ్డ్ టు రీడ్ ద వాల్యూస్ ఫ్రమ్ కీబోర్డ్. సింప్లీ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను నా క్లాస్ పేరు ఏం రాస్తానంటే సమ్ అని రాశానండి. క్లాస్ పేరు సమ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లేర్ ద వేరియబుల్స్ డిక్లేర్ చేయండి. సో వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి కాబట్టి ఐ నీడ్ ఫస్ట్ లూప్ కి సంబంధించి ఓకే చూడండి ఎన్ని వేరియబుల్స్ నేను డిఫైన్ చేస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూప్ ని మనం రిపీట్ చేయించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 10 కనుక అయినట్లయితే నువ్వు 1 నుంచి మొదలుపెట్టి 10 వరకు ఉండే ప్రతి నెంబర్ని సమ్ చేయాలి. ఓకే, ఫర్ లూప్ కౌంటర్ గురించి ఒక వేరియబుల్ అండి i. నెక్స్ట్ తర్వాత నువ్వు ఏం చేయాలంటే n వాల్యూ కావాలి కాబట్టి యు మస్ట్ డిక్లేర్ వన్ మోర్ వేరియబుల్ n. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి మరి మనం n నెంబర్స్ ని సమ్ చేసి ఒక వేరియబుల్ పెట్టాలి కదండి కాబట్టి ఆ వేరియబుల్ పేరు ఏం పెట్టాలంటే సమ్. ఓకే, 3 వేరియబుల్స్ అండి. సో క్లాస్ పేరు మనం మారుద్దాం సింపుల్ గా సమ్మేషన్ అని పెడదామండి. సమ్మేషన్. నాకు ఇప్పుడు n వాల్యూ తెలియదు కాబట్టి నేను ఇప్పుడు n వాల్యూని కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి. సో n వాల్యూని కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఓకే సో ఏదైనా ఒక వేరియబుల్ని సిలో రీడ్ చేయాలనుకోండి స్కాన్ఎఫ్ వాడతారు. సో దట్ ఈస్ ఇన్ సి లాంగ్వేజ్. బట్ నౌ కమింగ్ టు జావా మనం ఇన్పుట్ తీసుకోవడానికి స్కానర్ అనే ప్రీడిఫైన్డ్ క్లాస్ ను ఉపయోగిస్తాం. స్కానర్ అనే ప్రీడిఫైన్డ్ క్లాస్ java.util ప్యాకేజ్ లో ఉంటుంది. ఫర్ యూజింగ్ దట్ క్లాస్ అంటే స్కానర్ క్లాస్ కనుక మీరు ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలండి ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే ఇంపోర్ట్ java.util.scanner. సో java.util is the package and scanner is the class in that package. ఓకే, స్కానర్ అనేది క్లాస్. ఇప్పుడు మనం n వాల్యూని కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేయాలంటే స్కానర్ s ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in. okay, here system.in always represents here already చెప్పానండి ఈ పాయింట్స్ అన్ని ప్రీవియస్ వీడియోస్ లో ఉంటాయి. system.in represents
represents address of the keyboard. Okay, simply we are establishing connection between the keyboard and our program. మన ప్రోగ్రామ్ కి ఓకే మనం రాసిన ఈ ప్రోగ్రామ్ కి కీబోర్డ్ కి మధ్య ఒక సింపుల్ గా ఒక చిన్న కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుందండి. by using this connection we can read the value from keyboard. సో కీబోర్డ్ నుంచి మనం వాల్యూని రీడ్ చేయగలుగుతాం. ఓకే, సో నౌ చూడండి system.out.println n వాల్యూని ఎంటర్ చేయమని అడగండి. ఎంటర్ n వాల్యూ. ఓకే, n వాల్యూని ఎంటర్ చేయమని అడిగాం. సో n వాల్యూని ఇప్పుడు మీరు కీబోర్డ్ రీడ్ చేయాలి కాబట్టి ఎలా రాయాలో చూడండి. స్టెప్ n ఈక్వల్ టు ఓకే, ఇప్పుడు మనం స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ లో నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉంటుందండి. ఆ నెక్స్ట్ ఇంట్ మెథడ్ ని కాల్ చేయాలి. స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ లో నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ ని కాల్ చేయాలి. సో నెక్స్ట్ ఇంట్ మెథడ్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం కీబోర్డ్ నుంచి ఒక ఇంటీజర్ ని రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎలా కాల్ చేయాలంటే ఇక్కడ స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదండి. ఓకే, ఆ ఆబ్జెక్ట్ కి అడ్రస్ ఉందండి, నథింగ్ బట్ ఆబ్జెక్ట్ పేరు ఏంటంటే ఎస్. సో ఎలా కాల్ చేస్తాం? సింప్లీ s.nextInt. ఓకే, s.nextInt. సో స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ మీద మనం నెక్స్ట్ ఇంట్ మెథడ్ ని కాల్ చేస్తాం. స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ లో నెక్స్ట్ ఇంట్ మెథడ్ ని కాల్ చేయడం ద్వారా we can read the integer. సింపుల్ గా పాయింట్ గుర్తు పెట్టుకోండి. నో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సమ్ చేయాలండి. సో సమ్ చేయాలి కాబట్టి ఫస్ట్ చూడండి నేను ఎలా రాస్తున్నాను. ఫర్ ఓకే 1 నుంచి మొదలుపెట్టి n వరకు వెళ్ళాలండి. కాబట్టి i ఈక్వల్ టు 1. ఓకే, మనం సమ్ చేసేటప్పుడు మనం టోటల్ వాల్యూని నిలువ పెడుతుంటే సమ్ అని వేరియబుల్ పెడతాం, ఈ వేరియబుల్ పెడతాం. సో ఈ వేరియబుల్ ఇనిషియల్ గా మనం ఎంత ఇవ్వాలంటే 0 ఇవ్వాలండి. సో ఈ వేరియబుల్ లో మనం ఇనిషియల్ గా 0 ప్లేస్ చేయాలి. కాబట్టి సమ్ ఈక్వల్ టు 0. చూడండి, ఫర్ i ఈక్వల్ టు 1 సమ్ ఈక్వల్ టు 0. ఇనిషియలైజేషన్ సెక్షన్ అండి. ఇనిషియలైజేషన్ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే జరుగుతుంది. ఓకే, సో మనం 1 నుంచి మొదలుపెట్టి n వరకు వెళ్ళాలి కాబట్టి i less than or equal to n. i less than or equal to n. i plus plus. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ప్రతి వాల్యూని అంటే 1 నుంచి మొదలుపెట్టి ఈచ్ అండ్ ఎవరీ వాల్యూని కూడా నేను ఏం చేయాలంటే సమ్ యాడ్ చేయాలండి. సో సింప్లీ రైట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. ఫైనల్ గా మనం సమ్ వాల్యూని ప్రింట్ చేద్దామండి. సో system.out.println sum of okay n numbers. సమ్ ఎందులో ఉందండి? సమ్ లో ఉంది కాబట్టి సమ్. ఓకే, నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, కనపడదు. జస్ట్ సేవ్ ద ప్రోగ్రామ్. సేవ్ చేసానండి ఆల్రెడీ. సో మనం ఇప్పుడు కంపైల్ చేద్దాం ప్రోగ్రామ్ని. cmd. ఓకే, జస్ట్ స్క్రీన్ పెద్ద చేద్దాం ఒకసారి. హెచ్ డ్రైవ్ అండి. cd ప్రాక్టీస్ అనే ఫోల్డర్ ఉంది కాబట్టి cd ప్రాక్టీస్ అని కొట్టండి. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని ఏం సేవ్ చేశానంటే prg1.java అని సేవ్ చేశాను. కాబట్టి javac స్పేస్ prg, ఇది ఇక్కడ చూడండి టాప్లో మీకు కనపడుతుంది కదా, కర్సర్ ప్లేస్ చేశాను. javac prg1.java. ఓకే, ఏమైనా కంపైలేషన్ మిస్టేక్స్ ఉంటే చూపిస్తుంది, నువ్వు కంపైలేషన్ ఎర్రర్స్. సో javac prg1.java అంటే ఈ ప్రోగ్రామ్ కంపైల్ అయిందండి. రన్ చేద్దాం ప్రోగ్రామ్ని. జావా స్పేస్ ఓకే, నేను ఏం ఇచ్చానంటే సమ్మేషన్ అని ఇచ్చాను కాబట్టి జావా స్పేస్ నా క్లాస్ పేరు కొట్టండి సమ్మేషన్. ఇది అడిగి చూడండి ఎంటర్ అండ్ వాల్యూ. సో ఎంటర్ అండ్ వాల్యూ ఎంత ఇచ్చానండి 5. సో సమ్ ఆఫ్ 5 నెంబర్స్. సమ్ ఆఫ్ 5 నెంబర్స్ ఎంత అండి 15. అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సమ్ చేస్తుందండి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సమ్ చేస్తుంది? ఓకే, సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సమ్ చేస్తుంది అంటే మీరు ఎండ్ వాల్యూ కనుక 5 ఇచ్చినట్లయితే 1 to 5. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ సో చేంజెస్ చేసాను కాబట్టి వన్స్ కంపైల్ చేయండి. ఓకే, ఎగ్జిక్యూట్ జావా స్పేస్ సమ్మేషన్. ఎంటర్ అండ్ వాల్యూ ఎంత ఇచ్చానంటే లెట్ us say 10. సో సమ్ ఆఫ్ 10 నెంబర్స్ ఎంతండి 55. ఓకే, ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ చూద్దాం. లెట్ us say
n ఈక్వల్ టు 5 అనుకోండి, ఎంటర్ n వాల్యూ. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లైన్ నెంబర్ 7 నుంచి బిగిన్ అయింది, మెయిన్ మెథడ్ నుంచి బిగిన్ అవుతుంది ఎగ్జిక్యూషన్. ఓకే, లైన్ నెంబర్ 8లో యాజ్ ఇట్ ఈస్ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ n వాల్యూ అని అడుగుతుంది చూడండి, ఎంటర్ n వాల్యూ అడిగిందండి. n వాల్యూ ఎంత ఇచ్చారంటే 5 ఇచ్చారు. ఓకే, 5 ఇచ్చారండి. సో ఇనిషియల్గా మరి ఫర్ లూప్ చూడండి, ఐలో 1 ఉందండి, తర్వాత సమ్లో ఏముందండి 0, i ఈక్వల్ టు 1, సమ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇనిషియలైజేషన్ సెక్షన్ ఓన్లీ వన్ టైం మాత్రమే జరుగుతుంది. సో కండిషన్ ఏంటండి, సో కండిషన్ వచ్చి 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే సారీ i లెస్ దాన్ ఈక్వల్ టు కదండి, కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ వచ్చి ట్రూ అండి. సో ట్రూ కాబట్టి మీకు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఏంటంటే స్టేట్మెంట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i, సమ్ లో ఆల్రెడీ 0 ఉందండి, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i అన్నాం కాబట్టి సమ్ బికమ్స్, సమ్ ఎంత అవుతుందండి 1 అవుతుందండి సమ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, i ఎంత అవుతుందండి 2 అవుతుందండి, i బికమ్స్ 2. ఓకే, నౌ కండిషన్ వచ్చి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, ట్రూ అండి, ట్రూ కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i, సమ్ లో ఆల్రెడీ 1 ఉందండి, i వాల్యూ 2 కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i అంటే దట్ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 3. ఓకే, కండిషన్ వచ్చి 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ వచ్చి ట్రూ అండి. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i అంటే 3 ప్లస్ 3 ఎంతండి 9. నెక్స్ట్ i ఈక్వల్ టు 4. ఓకే, సో కండిషన్ వచ్చి 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ వచ్చి ట్రూ అండి. ఓకే, ట్రూ కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i అంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i అంటే ఎంత అవుతుందండి. ఓకే, ఫస్ట్ 1 ఇది 6 అవుతుందండి. i ఈక్వల్ టు 4 లెస్ దాన్ ఈక్వల్ టు 5. సో ట్రూ కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i అంటే 6 ప్లస్ 4 ఎంతండి 10. దెన్ i ఈక్వల్ టు 5. ఓకే, కండిషన్ వచ్చి 5 లెస్ దాన్ ఈక్వల్ టు 5, ట్రూ అవుతుందండి. సో ట్రూ కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i అంటే సమ్ వాల్యూ ఎంత అవుతుందంటే 15 అవుతుందండి, సమ్ బికమ్స్ 15. ఓకే, ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. నెక్స్ట్ i వాల్యూ 6, ఎప్పుడైతే 6 అయిందో కండిషన్ వచ్చి 6 లెస్ దాన్ ఈక్వల్ టు 5, కండిషన్ వచ్చి ఫాల్స్ కాబట్టి అప్పుడు ఫర్ లూప్ నుంచి కంట్రోల్ బయటికి రావడం జరుగుతుంది. ఓకే, బయటకు వచ్చి మీకు స్క్రీన్ మీద సమ్ ఆఫ్, ఓకే సో ఏం ప్రింట్ అవుతుందంటే సమ్ ఆఫ్ 10 నెంబర్స్ ఇస్తే 10 నెంబర్స్, 5 నెంబర్స్ ఇచ్చాం కాబట్టి 5 నెంబర్స్ ఇస్తే ఏమవుతుంది చూడండి. సో సమ్ ఆఫ్ 5 నెంబర్స్ అనేది ఎంత ప్రింట్ అవుతుందండి 15 ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, లెట్ us write one more program. సో వేరే ప్రోగ్రామ్ రాద్దామండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఫాలోయింగ్ అవుట్పుట్. చూడండి, ఓకే సో ఎన్ని స్టార్స్ ఉన్నాయో ఒకసారి గమనించండి. ఇక్కడ ఇదండి నా అవుట్పుట్. ఫస్ట్ లైన్లో నాకు 1 స్టార్ రావాలి, రెండో లైన్ 2 స్టార్లు, థర్డ్ లైన్లో 3 స్టార్స్, ఫోర్త్ లైన్ నుంచి 4 స్టార్లు, ఫిఫ్త్ లైన్ వచ్చి 5 స్టార్స్. ఓకే, సో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని, ఆ పాయింట్ గుర్తుపెట్టుకుని మీరు ఈ ప్రోగ్రామ్ ఈజీగా రాయించండి. నెంబర్ ఆఫ్ రోస్, సో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని 5 రోస్. ఓకే, సో 5 రోస్ కదండి. ఫస్ట్ రోకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ రోకి ఒక కాలం ఒకటే ప్రింట్ అవ్వాలండి, ఒక కాలం ప్రింట్ అవ్వాలి. సెకండ్ రోకి 2 కాలమ్స్ ప్రింట్ అవ్వాలండి. ఓకే, థర్డ్ రోకి వచ్చి 3 కాలమ్స్. ఓకే, దీనికి 3 కాలమ్స్ అండి, దీనికి 4 కాలమ్స్, దీనికి 5 కాలమ్స్. ఓకే, 5 కాలమ్స్ ఈ విధంగా మీకు స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలండి. ఓకే, సో ఫస్ట్ రోలో 1 స్టార్, రెండో రోలో 2 స్టార్లు, మూడో రోలో 3 స్టార్లు, నాలుగో రోలో 4 స్టార్లు, ఐదో రోలో వచ్చి 5 స్టార్స్. ఈ విధంగా ప్రింట్ అవ్వాలి కాబట్టి ఒకసారి చూడండి. సో ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తున్నాను నేను, క్లాస్ సింప్లీ నేను దీని పేరు ఈ ప్రోగ్రామ్ పేరు ప్యాటర్న్ అని పెట్టానండి, ప్యాటర్న్. ఓకే, just I will take 2 variables int I, j. ఓకే, సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎన్ని రోస్ ఉన్నాయో చూడండి. 5 రోస్ కాబట్టి నేను ఎలా రాస్తాను చూడండి. ఫర్ i ఈక్వల్ టు 1,
సో ఎన్ని రోస్ అండి 5 రోస్ కాబట్టి I less than or equal to 5. ఓకే కండిషన్ వచ్చి I less than or equal to 5 I plus plus. ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి మనం ఇక్కడ 2 లూప్స్ ఉపయోగిస్తామండి. ఒక లూప్ లోపల లూప్ రాస్తున్నాం కాబట్టి ఇది నెస్టెడ్ లూప్ అవుతుంది. ఓకే సో ఫస్ట్ లూప్ వచ్చి మనం ఎందుకంటే రోస్కి సంబంధించి ఫస్ట్ లూప్, సెకండ్ లూప్ వచ్చి కాలమ్స్. ఓకే చూడండి ప్రతి రోలో కాలమ్స్ ఉన్నాయి కదండి, ఈచ్ రోలో ప్రతి కాలం ప్రింట్ చేయడానికి మనకు 1 more లూప్ కావాలి కాబట్టి ఆ లూప్ ఏం పెట్టారంటే ఓకే ఆ లూప్ ఏంటంటే సెకండ్ లూప్. సో ఫర్ లోపల ఫర్ రాస్తున్నాం కాబట్టి ఇది నెస్టెడ్ ఫర్ లూప్ అవుతుంది. నెస్టెడ్ ఫర్ ఓకే ఫర్ j ఈక్వల్ టు 1, j ఈక్వల్ టు 1. చూడండి ఫస్ట్ టైం ఓకే ఫస్ట్ రోలో I వాల్యూ 1 అండి, సెకండ్ రోలో I వాల్యూ 2, థర్డ్ రోలో I వాల్యూ 3, ఫోర్త్ రోలో I వాల్యూ 4, ఫిఫ్త్ రోలో I వాల్యూ 5. ఓకే సో రెండో లూప్ ఏంటంటే ప్రతి కాలంలో కూడా మీరు స్టార్ ప్రింట్ చేసుకుంటే అలా ఫస్ట్ రోలో ఎన్ని స్టార్లు ప్రింట్ చేయాలి, ఒక స్టార్ ప్రింట్ చేయాలండి. రెండో రోలో 2 స్టార్స్. ఈ విధంగా ప్రింట్ చేయడానికి నేను ఏం రాస్తాను చూడండి ఒకసారి కండిషన్ ఫర్ j ఈక్వల్ టు 1. సో ఫస్ట్ రోలో మనకి ఎన్ని స్టార్లు ప్రింట్ అవ్వాలండి, ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి. రెండోసారికి వచ్చినప్పటికి I వాల్యూ 2 అవుతుందండి, 2 స్టార్లు ప్రింట్ అవ్వాలి. థర్డ్ టైంకి వచ్చినప్పటికి థర్డ్ ఇటరేషన్ I వాల్యూ 3 అవుతుందండి, 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. కాబట్టి నేను ఏం రాస్తానంటే ఫర్ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I అని రాస్తానండి, j ప్లస్ ప్లస్. ఓకే లెట్ us say system.out.print. ఓకే ఇక్కడ ప్రింట్ లైన్ ఉన్నాయండి. సో ప్రింట్ ఎందుకంటే ప్రింట్ చేసిన తర్వాత కర్సర్ అదే లైన్లో ఉంటుంది. అదే కనుక మీరు ప్రింట్ లైన్ రాస్తే కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఓకే నో ఫర్ లూప్లో ఫర్ లూప్ రాసింది కాబట్టి ఇది నెస్టెడ్ ఫర్ లూప్ అండి, పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఈ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ సెకండ్ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఫస్ట్ టైము ఒక స్టార్ ప్రింట్ చేస్తుందండి. ప్రింట్ చేసిన తర్వాత కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ లైన్కి ఆటోమేటిక్గా వెళ్ళాలండి. యూ హ్యావ్ టు రైట్ system.out.println. దిస్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ద కర్సర్ టు ద నెక్స్ట్ లైన్. సో నెక్స్ట్ లైన్కి కర్సర్ మూవ్ చేయడానికి ఈ స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఈ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ రాసాం. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి మనం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఓకే జావా-c ప్యాటర్న్. ఓకే సారీ ఈ ప్రోగ్రామ్ పేరు prg2 అండి, కాబట్టి prg2.java. సో ఏదో సంథింగ్ ఎర్రర్ వచ్చిందని క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్. ఓకే యు ఆర్ పుట్టింగ్ మోర్ బ్రాకెట్స్. ఓకే సో బ్రాకెట్స్ ఎక్కువ పెట్టాము మనం. సో బ్రాకెట్స్ ఎక్కువ పెట్టే కాబట్టి ఎర్రర్ వస్తుంది. కౌంట్ ది బ్రాకెట్స్ కౌంట్ చేయండి ఒకసారి. ఓకే చూడండి ప్రోగ్రామ్ కంపైల్ అయింది, బ్రాకెట్స్ ఎక్కువ పెట్టాము మనం. సో బ్రాకెట్స్ కనుక మీరు ఎక్కువ పెట్టినట్లయితే క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ ఆర్ ఈనమ్ ఎక్స్పెక్టెడ్ అని వస్తుందండి. సో రన్ ద ప్రోగ్రామ్ జావా స్పేస్. సో క్లాస్ పేరు ఏం పెట్టారంటే ప్యాటర్న్ అని పెట్టారండి. సో రన్ చేయండి. సో మనం అనుకున్న అవుట్పుట్ వచ్చింది. ఫస్ట్ రోలో 1 స్టార్, రెండో రోలో 2 స్టార్లు, థర్డ్ రోలో 3 స్టార్స్. ఓకే ఫస్ట్ చూడండి ఇనిషియల్గా I వాల్యూ 1. ఓకే జస్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ రాస్తాను, ప్లీజ్ సీ ఎక్స్ప్లెనేషన్. ఇనిషియల్గా I వాల్యూ 1 అండి. ఓకే 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ వచ్చి ట్రూ. 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ ఏంటండి ట్రూ. ట్రూ కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తా ఉంటే j ఈక్వల్ టు 1. ఓకే j లెస్ దాన్ ఈక్వల్ టు I. j ఎంతండి 1 లెస్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్ ఏంటండి ట్రూ. ట్రూ కాబట్టి మీకు ఏమొస్తుందంటే అవుట్పుట్ ఓకే ఈ స్టేట్మెంట్ జరుగుతుంది, లైన్ నెంబర్ 20 జరుగుతుంది. సో లైన్ నెంబర్ 20 జరగడం వల్ల ఏమవుతుందంటే మీకు స్క్రీన్ మీద ఒక స్టార్ ప్రింట్ అవ్వడం జరుగుతుంది, ఒక స్టార్ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫర్ లూప్లో మళ్ళీ పైకి వెళ్ళేటప్పటికి ఓకే సో పైకి వెళ్ళేటప్పటికి j వాల్యూ 2 అవుతుందండి. 2 అయింది కాబట్టి ఓకే కండిషన్ ఏంటంటే j లెస్ దెన్ ఈక్వల్ టు I కాబట్టి 2 లెస్ దెన్ ఈక్వల్ టు 1 కండిషన్ వచ్చి ఫాల్స్.
ఓకే, ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ ఇది ఫాల్స్ కాబట్టి ఇక్కడ రాసిన స్టేట్మెంట్ జరుగుతుందండి, లైన్ నెంబర్ 22 జరుగుతుంది. సో లైన్ నెంబర్ 22 జరగడం వల్ల మీకు కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళడం జరుగుతుందండి. సో కర్సర్ మీకు సెకండ్ లైన్కి వెళ్తుంది. కర్సర్ సెకండ్ లైన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీకు ఏమవుతుందంటే I value 2 అవుతుందండి. ఓకే, సో 2 less than equal to 5 కండిషన్ ట్రూ అండి. సో 2 less than equal to 5 కండిషన్ ట్రూ కాబట్టి నౌ మళ్ళీ j వాల్యూ 1. ఓకే, సో 1 less than equal to 2 కండిషన్ ట్రూ. ట్రూ కాబట్టి మీకు రెండో లైన్లో ఈ సెకండ్ లైన్లో ఓకే ఈ సెకండ్ లైన్లో మీకు ఒక స్టార్ ప్రింట్ అవుతుందండి, స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. j వాల్యూ బికమ్స్ టు 2 less than equal to 2 కండిషన్ వచ్చి ట్రూ. ఓకే, ట్రూ కాబట్టి వన్స్ అగైన్ మీకు 1 more స్టార్ ప్రింట్ అవుతుందండి. ఓకే, ఈ విధంగా మీకు I వాల్యూ 1 నుంచి మొదలుపెట్టి I వాల్యూ 5 వరకు ఓకే అప్ టు ఓకే సో ఎక్కడ వరకు చూడండి ఒకసారి I వాల్యూ 5 వరకు కూడా మీకు ఈ స్టేట్మెంట్ అన్నీ జరుగుతాయి. ఓకే, జరిగి మీకు స్క్రీన్ మీద ఇక్కడ ఉండే స్టార్ మీకు కనబడే స్టార్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ మీకు జస్ట్ కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. సింపుల్ అండి. ఫస్ట్ లూప్ ఓకే దిస్ లూప్ ఓకే ఈ లూప్ ఎందుకంటే ఫర్ రోస్. నెక్స్ట్ ఈ లూప్ ఎందుకు ఫర్ కాలమ్స్. I వాల్యూ 1 అయినప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందంటే ఒకసారి రిపీట్ అవుతుంది. I వాల్యూ 2 అయినప్పుడు ద సెకండ్ లూప్ ఇటరేట్స్ 2 times. ఓకే, నెక్స్ట్ I వాల్యూ 3 అయినప్పుడు ఈ లూప్ 3 times జరగాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం ప్లేస్ చేస్తామంటే j less than equal to 5 అని ప్లేస్ చేస్తాం. ఓకే, సో అబ్జర్వ్ ద పాయింట్. నెక్స్ట్ one more program. Write a program to print the following output. ఈ అవుట్పుట్ చూడండి, నాకు ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలండి 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సెకండ్ రోలో 4 స్టార్స్ అవ్వాలండి. థర్డ్ రో వచ్చి 3 స్టార్స్, ఇది వచ్చి 2 స్టార్స్, ఇది 1 స్టార్. సో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్. ఓకే, సో మొత్తం నాకు ఎన్ని రోస్ కావాలంటే 5 రోస్ అండి. ఓకే, సో 5 రోస్ కాబట్టి నేను ఎలా రాస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి పాయింట్. ఫస్ట్ క్లాస్ డిక్లేర్ చేయాలండి, క్లాస్ ప్యాటర్న్ 2. ఓకే, ఆల్రెడీ మనం ప్యాటర్న్ 2 అని పెట్టానండి క్లాస్ పేరు. సో ఐ నీడ్ 2 వేరియబుల్స్ డిక్లేర్. ఓకే, సో సింప్లీ ఇది వేరియబుల్ డిక్లరేషన్. సో వేరియబుల్ డిక్లరేషన్ అనేది మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎన్ని రోస్ ఉన్నాయో చూడండి. 5 రోస్ అండి. 5 రోస్ కాబట్టి ఓకే మనం 1 to 5 రాయొచ్చు లేదా 5 to 1 కూడా రాయొచ్చు. నేను ఈసారి రివర్స్లో రాస్తానండి. ఫర్ I ఈక్వల్ టు 5 సో 5 నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళాలని మనం 1 వరకు వెళ్ళాలి. కాబట్టి 5 to 1 వెనక్కి వెళ్ళాలి కాబట్టి గ్రేటర్ దాన్ సింబల్ డిక్రిమెంట్ చేయాలి. డిక్రిమెంట్ ద వేరియబుల్ I మైనస్. ఓకే, సో 1 to 5 అంటే మనం ఏం చేస్తామంటే 1 2 3 4 5 దాన్ని రివర్స్లో రాసాం అనుకోండి 5 to 1 అవుతుంది. 5 to 1. ఓకే, నెక్స్ట్ సో ఫస్ట్ ఫర్ లూప్ ఏంటంటే దిస్ ఫర్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, ఈ లూప్ ఏంటంటే ఈ లూప్ నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, సో నెక్స్ట్ లూప్ ఫర్ j ఈక్వల్ టు ఓకే సో ఇది excuse me for j equal to 1 ఓకే సో ఫస్ట్ రోలో నాకు ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలంటే 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. కాబట్టి ఫర్ j equal to 1 j less than or equal to I j plus plus ఓకే
చూడండి ఈ ఫర్ లూప్ కింద అంటే సెకండ్ ఫర్ లూప్ కింద ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి యూ నో నీడ్ టు పుట్ బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్, ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సింప్లీ పుట్ స్టార్. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఓకే, ఫస్ట్ చూడండి ఒకసారి i ఈక్వల్ టు 5. i వాల్యూ ఎంత ఇచ్చారండి 5. 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఓకే, జస్ట్ ఐ విల్ రైట్ ఎక్స్ప్లెనేషన్ రాస్తాను చూడండి. ఫస్ట్ మీకు i వాల్యూ 5 అండి. 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కండిషన్ వచ్చి ట్రూ. ఓకే, ట్రూ కాబట్టి నెక్స్ట్ j వాల్యూ 1. ఓకే, j లెస్ దాన్ ఈక్వల్ టు 5. j లెస్ దాన్ ఈక్వల్ టు 5. j లెస్ దాన్ ఈక్వల్ టు 5 అంటే 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5. ఓకే, కండిషన్ ట్రూ అండి. సో ట్రూ కాబట్టి మీకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్ అంటే ఫస్ట్ అవుట్పుట్ మీకు ఏం ప్రింట్ అవుతుందంటే ఒక స్టార్ ప్రింట్ అవుతుంది, ఒక స్టార్. ఓకే, నెక్స్ట్ చూడండి j వాల్యూ ఎంత అవుతుందండి ఇంక్రిమెంట్. j వాల్యూ 2 అవుతుందండి. ఓకే, j లెస్ దాన్ ఈక్వల్ టు 5 అంటే 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ వచ్చి ట్రూ. ట్రూ కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్ అంటే 1 మోర్ స్టార్ ప్రింట్ అవుతుందండి. ఈ విధంగా మీకు ఫస్ట్ రోలో, ఓకే, ఫస్ట్ రోలో మీకు ఎన్ని స్టార్ ప్రింట్ అవుతాయంటే 5 స్టార్స్ ప్రింట్ అవుతాయండి. అంటే i వాల్యూ 5 అయినప్పుడు అంటే ఫస్ట్ ఇటరేషన్లో ఈ లూపు ఎన్నిసార్లు సెకండ్ లూప్ వచ్చి 5 టైమ్స్ ఇటరేట్ అవుతుందండి. సో ఇటరేట్ అవ్వడం వల్ల మీకు 5 స్టార్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత ఓకే j వాల్యూ 6 అవుతుందండి. 6 లెస్ దాన్ ఈక్వల్ టు 5 ఫాల్స్. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అంటే కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్స్ అనేవి ప్రింట్ అవుతాయండి. సో నెక్స్ట్ రోలో ఓకే, నెక్స్ట్ రోలో మీకు ఎన్ని స్టార్ ప్రింట్ అవుతాయంటే 4 స్టార్స్. ఈ విధంగా మీకు 4 స్టార్స్ ప్రింట్ అవుతాయండి. ఇక్కడ చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయండి. i ఈక్వల్ టు 5 అంటే ఇది ఫస్ట్ ఇటరేషన్. ఫస్ట్ ఇటరేషన్లో మనకి 5 స్టార్లు ప్రింట్ అవ్వాలి కాబట్టి సెకండ్ లూప్ని 5 సార్లు ఇటరేట్ చేయాలి కాబట్టి ఇక్కడ j లెస్ దాన్ ఈక్వల్ టు 5 పెట్టామండి. అంటే i వాల్యూ 5, ఓకే, j వాల్యూ 1 to 5 అండి. అంటే 1 to 5 5 సార్లు రిపీట్ అవుతుందండి. నెక్స్ట్ i వాల్యూ డిక్రిమెంట్ అవ్వడం వల్ల i వాల్యూ 4 అవుతుంది. అప్పుడు j 1 to 4 అంటే ఈ లూప్ వచ్చి 4 టైమ్స్ రిపీట్ అవుతుందండి. ఓకే, 4 టైమ్స్ రిపీట్ అవ్వడం వల్ల రెండో లైన్లో 4 స్టార్లు వస్తాయి. ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, జావా సి prg3.java జావా ప్యాటర్న్ 2. సో ఈ విధంగా మీకు 5 స్టార్స్ ప్రింట్ అవుతాయండి, 5 రోస్ ప్రింట్ అవుతాయి. సో అబ్జర్వ్ ద పాయింట్ వన్స్ అగైన్. ఫస్ట్ రోలో ఫస్ట్ సారి i5 అవ్వడం వల్ల రెండో లూపు 1 నుంచి 5 వరకు ఎగ్జిక్యూట్ అవుతుందండి. అంటే సెకండ్ టైం ఫస్ట్ సారి రెండో ఫర్ లూప్ 5 సార్లు తిరుగుతుందండి. అలాగే నెక్స్ట్ i వాల్యూ 4 అయినప్పుడు ఇన్నర్ లూప్ అంటే ఇన్నర్ లూప్ వచ్చి 4 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. 3 అయినప్పుడు 3 టైమ్స్. ఓకే, ఫర్ ప్రింటింగ్ 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి 5 టైమ్స్. తర్వాత 4, 3, 2, 1 ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే నెస్టెడ్ ఫర్ లూప్కి ఎగ్జాంపుల్స్ అండి. దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఫర్ నెస్టెడ్ ఫర్ లూప్. ఓకే, I will write one more small program. Just wait. Okay. Example for infinite loop. So infinite loop ke example ante just దీని పేరు ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చి prg4 అని పెట్టాను. ఓకే, చూడండి. ఫర్ int i ఈక్వల్ టు 1,
I value less than or equal to. ఓకే, సింప్లీ నేను ఈ ప్లేస్లో ఏం రాస్తున్నానంటే, ఈ ప్లేస్లో నేను ఏం రాస్తానంటే ట్రూ అని రాస్తున్నానండి. ట్రూ I ప్లస్ ప్లస్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ I. నేను ఈ విధంగా రాసానండి. ఇనీషియల్గా I వాల్యూ 1. ఓకే, I వాల్యూ 1 ఇచ్చానండి. సో టెస్ట్ కండిషన్ నేను ఏమని చెప్పానండి, ట్రూ అని చెప్పాను. సో ట్రూ కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఆల్వేస్ ట్రూ. సో ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ జరుగుతుందండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ అంటే మీకు స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవుతుందండి, 1 ప్రింట్ అవుతుంది. తర్వాత I ప్లస్ ప్లస్ అంటే 2 ప్రింట్ అవుతుందండి. ఓకే, I ప్లస్ ప్లస్ అంటే I వాల్యూ 2. కండిషన్ వచ్చి ఏమిటండి, కండిషన్ మనమే చెప్పేసామండి, ట్రూ అని చెప్పాం కాబట్టి 2, 3, 4, 5 ఇలా అప్ టు ఎక్కడ జరుగుతుందంటే ఇన్ఫైనైట్ వరకు. అంటే ఈ లూపు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది, ఇన్ఫైనైట్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, నో ఎండ్ ఫర్ దిస్ లూప్. అంటే టెస్ట్ కండిషన్ ప్లేస్లో మీరు కనుక సింపుల్గా ట్రూ అని రాస్తారండి. సో ట్రూ అంటే దాని మీనింగ్ ఏంటి, ఇట్ ఆల్వేస్ ట్రూ. ఓకే, సో ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో CLS జావా C PRG4.java, జావా PRG4. చూడండి, ఈ విధంగా మీకు లూప్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రైడ్ అవుతుందండి. సో దాని ఎగ్జిక్యూషన్ మీరు ఆఫ్ చేయాలంటే కంట్రోల్ బటన్ C ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఒకవేళ కనుక మీరు ప్రెస్ చేయలేదనుకోండి, ఇట్ గోస్ ఆన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, ఫర్ I ఈక్వల్ టు 1 I. ఓకే, టెస్ట్ కండిషన్ ప్లేస్లో నేను ఏం రాశానండి, ట్రూ అని రాశాను. సో ట్రూ అని రాస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. కాబట్టి లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుందంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేట్ అవుతుందండి. ఒకవేళ ఇదే సెక్షన్ నేను ఒమిట్ చేశాను అనుకోండి, అంటే నేను ఏమి రాయకపోయినట్లయితే, ఓకే, సో ఒమిట్ చేశాను, సేవ్. ఓకే, సేవ్ చేశానండి. నాకు చూడండి ఒకసారి, జావా C స్పేస్ PRG4.java. ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ యూ ఒమిట్ ద టెస్ట్ కండిషన్, if you omit the test condition, okay, test condition మనం omit చేసినట్లయితే it will be treated as true. సో ఇది ఏంటంటే ఆల్వేస్ ట్రూ కింద ట్రీట్ చేస్తుంది. ఓకే, సో దానివల్ల మీకు ఏమవుతుందో ఒకసారి చూడండి, జావా స్పేస్ PRG4. సో ఇది కూడా ఇన్ఫైనైట్ లూప్ అండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్ లూప్. సో వన్ మోర్ మరొక చేంజ్ చేస్తున్నానండి. జస్ట్ ఒకసారి చూడండి, ఇనీషియల్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, ఇంట్ I ఈక్వల్ టు 1. ఓకే, I ఈక్వల్ టు 1. చూడండి, ఆల్రెడీ నేను ఇనీషియలైజేషన్ చేశాను కాబట్టి ఇనీషియలైజేషన్ ఇంకా చేయనండి, సెమీకోలన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే టెస్ట్ కండిషన్ కూడా ఒమిట్ చేస్తున్నాను కాబట్టి సెమీకోలన్. నేను ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాయండి కాబట్టి జస్ట్ పుట్ బ్రాకెట్. ఓకే, సో ఈ విధంగా రాసినప్పుడు ఫర్ విత్ ఇన్ బ్రాకెట్లో మనం విత్ ఇన్ బ్రేసెస్ 2 సెమీకోలన్స్ పెట్టాం. అంటే ఇనిషియలైజేషన్ వదిలేసాం, టెస్ట్ ఎక్స్ప్రెషన్ని వదిలేసాం, అలాగే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆర్ చెప్పలేదండి. 3 సెక్షన్లు కూడా ఒమిట్ చేసాం. ఓకే, ఇనిషియలైజేషన్ ఆల్రెడీ చెప్పేసాం కాబట్టి ఫస్ట్ సెమీకోలన్. సో ఐ వాంట్ టు దిస్ బికమ్ యాజ్ ఇన్ఫైనైట్ లూప్ కాబట్టి సెకండ్ సెక్షన్ ఒమిట్ చేసాను, అక్కడ ఏం రాయలేదు కండిషన్, లీవ్ ఇట్ యాజ్ ఎంప్టీ. ఓకే, సో థర్డ్ సెమీకోలన్ పెట్టారండి. సో థర్డ్ సెక్షన్ కూడా నేను ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చెప్దామని ఉద్దేశం లేదు. సో ఈ విధంగా రాసినట్లయితే ఈ లూప్ కూడా ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ లూప్ అవుతుందండి. దిస్ లూప్ ఆల్సో బికమ్స్ ఇన్ఫైనైట్ లూప్. సో మీకు ఏం ప్రింట్ అవుతుందంటే స్క్రీన్ మీద సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ I అన్నాం కాబట్టి ఇట్ ఆల్వేస్ ట్రూ, దిస్ లూప్ ఆల్వేస్ ట్రూ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ I అంటే I వాల్యూ 1 కాబట్టి 1 అనేది మీకు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రింట్ అవుతుందండి. బికాస్ ఇట్ బికమ్స్ ఇన్ఫైనైట్ లూప్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్.